హాయ్, నేను మీ ధరణి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ హయ్యాన్షి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వచ్చేసి అయితే ఆలు పోహా అండి. ఇంట్లో టిఫిన్స్ చేయడానికి టైం లేనప్పుడు ఈ ఆలు పోహా చాలా అంటే చాలా తొందరగా అయిపోతుందండి. ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చిన్నపిల్లలు కూడా పోహా నచ్చని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఈ ఆలు పోహా ఎలా రెడీ చేసుకోవాలనేది మనమైతే ఇప్పుడు చూద్దాము. దీనికోసం అయితే మనం ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడవగానే ఆలు పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులో వేసేసుకోవాలి. ఇవైతే ఆలు పీసెస్ మంచిగా ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అవుతుంటే మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వీటితో పాటు కొంచెం పల్లీలు కూడా ఇందులో వేసుకొని మంచిగా వేగనివ్వాలి. ఇవైతే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలండి. వీటిని అయితే ఒకసారి అంతా మంచిగా కలుపుకుందాము. ఇంకా ఈ ఆలు పోహా కోసం అయితే అటుకులు ఎలాంటివి తీసుకోవాలి, ఏం చేయాలనేది చూద్దాము. మనం తీసుకున్న అటుకులు అయితే దొడ్డటుకులు కావాలండి. సన్నము అయితే మాత్రం అంతా ముద్దగా అయిపోతుంది, పోహాకి మాత్రం అస్సలు యూజ్ అవ్వవు. ఇంకా ఈ అటుకులను అయితే మనము 2 సార్లు అయితే కడిగి పెట్టుకోవాలి. మంచిగా వాటర్ అంతా లేకుండా పోయేలాగా 2 సార్లు కడిగి అయితే పక్కన పెట్టేసుకోవాలి. వాటర్ ఉంటే మాత్రం ఇదంతా ముద్దగా అయిపోతుంది, పొడి పొడిగా రావాలి కదా మనకు పోహా కోసము. ఇవైతే నేను కడిగి పక్కన పెట్టేసుకుంటా. ఇప్పుడైతే మనం ఆలు పల్లీలని చూద్దాము. అందులోకి జీలకర్ర వేసుకుందాము. అవి మంచిగా ఫ్రై అయిపోతున్నాయి కదా. ఇంకా ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకోవాలండి. నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా, అవి అయితే ఇందులో వేసుకుంటున్నా. వీటితో పాటు కరివేపాకు కూడా ఇందులో వేసుకొని మంచిగా కలుపుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూడండి, నేనైతే ఇవన్నీ కూడా వేసేసిన కదా. ఇవైతే ఇంకా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి కొంచెం సేపు. ఈ పోహా అయితే చాలా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఇంట్లో మనకి టిఫిన్ చేయడానికి టైం ఉండదు కదా ఒక్కొక్కసారి అయితే. ఇంకా చిన్న పిల్లలకైతే స్కూల్కి వెళ్ళే ముందు టిఫిన్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు అయితే ఇది చాలా తొందరగా అయిపోతుంది. ఇంకా ఇవైతే మనకు బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా. ఇందులోకి ఒక 1 టీ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నా, 1/2 టీ స్పూన్ అయితే పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇందాక అటుకులు అయితే కడిగి పెట్టుకోవాలని చెప్పిన కదా, ఆ అటుకులు అయితే నేను కడిగి పెట్టేసుకున్నా. ఇంకా ఇందులో ఆ అటుకులని వేసేసుకోవాలి. మీకు చూపిస్తా. అటుకులు అయితే మంచిగా పొడి పొడిగా ఉండాలండి. ఒక జల్లెడ గిన్నెలో అయితే వేసేసుకోండి. కడిగిన తర్వాత ఎక్కువసేపు కడగకుండా ఊరికి అట్లా వాటర్ వేసుకొని అయితే మంచిగా వాటిని అయితే ఇట్లా తిప్పేసి వాటర్ అయితే పడబోసుకోవాలి. 2 సార్లు అట్లా పడబోసుకున్న తర్వాత ఇట్లా జల్లెడ గిన్నెలో అయితే వేసేసుకుంటే ఇప్పుడు చూడండి ఇంకా ఇట్లా పొడి పొడిగా అయితే వస్తుంది. ఇట్లా వస్తేనైతే చాలా అంటే చాలా బాగుంటుంది. ముద్దగా వస్తే సాల్ట్ అయినా కారం అయినా కూడా అంత ఈవెన్గా కలవదు కదా, అందుకని చెప్పేసి పొడి పొడిగా ఉంటే అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనమైతే ఇందులో అంతా వేసేసుకొని కలుపుకుందాము. ఇందులోకి అయితే కొంచెం కట్ చేసుకొని కొత్తిమీర నేనైతే పక్కన పెట్టేసుకున్నా. ఆ కొత్తిమీర అయితే ఇందులో వేసేసుకొని అంతా మంచిగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని వదిలేయాలండి. ఇదంతా వేడవ్వాలి కదా. ఈ అటుకులు వేసుకున్న తర్వాత అయితే వైట్గా లేకుండా మొత్తం ఎల్లో కలర్ వచ్చేలాగా అంతా కలిసిపోయేలాగా అయితే కలుపుకోవాలి. చూడండి, ఇంకా కొత్తిమీర అయితే వేసేసుకుంటున్నా. ఇంకా ఇదంతా మంచిగా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత అయితే పెట్టేసుకుందాము. 2 మినిట్స్ తర్వాత అయితే మూత తీసుకొని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకుంటే ఇంకా ఆలు పోహా అయితే రెడీ అయిపోయినట్లేనండి. ఇంకా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇట్లా ఒకసారి ట్రై చేయండి, మీరైతే చాలా తొందరగా అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ అయితే మర్చిపోవద్దు.